సెట్టిపల్లె భూములకు సంబంధించి 30 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆ గ్రామాన్ని సందర్శించి పరిష్కరిస్తామని చెప్పారని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గుర్తు చేశారు. తిరుపతి నియోజకవర్గంలో చెట్టుపల్లి గ్రామం ఇనాముగా ఉండేది అధ్యక్ష. అది ఎప్పటి నుంచో పంచాయతీలో ఉండేది. 2023లో కార్పొరేషన్లో చేర్చడం జరిగింది. 1979 నుండి భూములు సెటిల్మెంట్ పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా భూమి మొత్తాన్ని అభివృద్ధి కోసం దాదాపు 355 ఎకరాలలో 2750 మంది రైతులు ఇళ్ల ప్లాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో దీన్ని చెట్టపల్లి గ్రామ భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 30% భాగస్వామ్యంతో 50-50 భాగస్వామ్యంతో జీవో నెంబర్ 173 డేటెడ్ 2019 విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష. తర్వాత గత దుర్మార్గం పాలనలో దీన్ని మున్సిపల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. అర్హత మున్సిపాలిటీ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా దాంట్లో చెట్టుపల్లి గ్రామంలో జరగలేదు అధ్యక్ష. 2024 ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెట్టుపల్లి భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెట్టుపల్లి గ్రామం సందర్శించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది చాలా ప్రజలు ఆడ రైతులు గ్రామస్తులు ఎప్పటి నుంచి అవస్థపడుతున్నారు 30 సంవత్సరాలుగా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చర్యలు చేపట్టారు. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. వెంటనే మన మున్సిపల్ మంత్రి గారు దానిపైన చర్య తీసుకొని గవర్నమెంట్లో జీవో ఇప్పించాలనేసి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా తిరుపతి పుణ్యక్షేత్రంలో దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తిరుపతి నియోజకవర్గంలో రూరల్ కలుస్తూ ఉంది. కాబట్టి అండర్ యూజీడీ సిస్టమ్ కావాలని ఉన్నాయి అధ్యక్ష. పాతది 35 సంవత్సరాలకు ముందు వేశారు. అది మొత్తం బర్స్ట్ అయి రోడ్లలో వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే యూజీడీ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, పురపాలక మంత్రి గారు చేర్చి దీన్ని అభివృద్ధి చేయాలనేసి కూడా చేయాలి అధ్యక్ష. ఇంకో చిన్న అధ్యక్ష, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తిరుపతిలో లేదు అధ్యక్ష. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అవి సరిపోవడం లేదు. పాపులేషన్ 10 లక్షల జనాభా ఉన్నారు కాబట్టి చాలామంది బయట జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా చేరడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రభుత్వం తరఫున ఒక జూనియర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.